సక్సెస్ఫుల్. సూపర్ డూపర్ హిట్ 'జ్యోతి'. ఆ తర్వాత మురళీ మోహన్ గారు ఇప్పటికి కూడా ఎప్పుడు కనిపించినా నా హీరోయిన్ కావాల్సిన అమ్మాయి ఇంకెవరితో పెళ్లి చేసింది అని వెక్కిరిస్తాను నన్ను. మా అమ్మకి హఠాత్తుగా ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది. ఒరే అదేదో దసరా రాబోతుందిరా, దాని ముందు నవరాత్రులు ఉంటే చూడు, అవన్నీ చాలా మంచి రోజులు అంటారు అందరూ, దాన్ని పెళ్లి చేసేసుకోండి మీరు. హ్మ్. అంటే ఓకే. మనం మాటుంగా నుంచి ఒక తెలుగు పండితుడు వచ్చాడు, నేను తెలుగు దానిలాగా తయారయ్యాను. ఎటొచ్చి ఆయన వచ్చి రాగానే మీ నాన్నగారిని గుర్తు చేసుకో నక్షత్రం ఏమన్నాడు, రెండోసారి అయినా సరే నా కళ్ళం నీళ్ళు పడబడబడ నాన్నగారి పడ బాబు నువ్వు మాట పడి మా నాన్నగారిని గుర్తు చేసుకోమని అనొద్దు అని అని తిట్టాను నేను. నాన్న ఆయన ఎక్కువ ఎమోషనల్. ఎందుకంటే ఇప్పుడే కదండి ఆ మధ్యతో ఒక సంవత్సరం క్రితం ఆయన పోయారు. మా అమ్మ ఒక్కతే ఉంది అక్కడ. ఆవిడకి ఈ మాటలు వింటూ ఉంటే ఆవిడకి ఆస్మా అటాక్ వచ్చి పాప ఆవిడ నుంచొని కూర్చోలేకపోయింది. ఆవిడ లోపలికి తీసుకెళ్ళి ఆవిడ కూర్చోబెట్టి ఇంకా నాకు అనిపించింది అంటే ఈ పెళ్లి గొడవలు ఇవన్నీ ఎందుకు అనిపించింది అంటే బికాజ్ ఇట్ మైట్ బి హ్యాపీ సిచ్యువేషన్, కానీ దీనివల్ల కొన్ని కొన్ని జ్ఞాపకాలు కొంచెం భయంకరంగా జరుగుతాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేశారు, చాలా అండ్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు వీళ్ళంతా లేరని చెప్పేసి వాళ్ళు ఎవరు నాకేం తక్కువ చేయలేదు, వాళ్ళు దే వర్ ఆల్ దేర్ ఫర్ మీ. ఇప్పుడు శ్రీదేవి గారు, రేఖ గారు వీళ్ళతో ఎలా ఉంటది మీ బాండింగ్? ఎందుకంటే తెలుగు నుంచి వెళ్ళారు కాబట్టి. అసలు తెలియదు నాకు, బాంబేలోనే ఉంటున్నారు కదా. ఇంత కూడా తెలియదు. ఆ. మళ్ళీ శ్రీదేవి గారి హస్బెండ్ నాకు బాగా తెలుసు, బోని కపూర్ గారు. బోని కపూర్ గారి వాళ్ళ నాన్నగారు హీ యూజ్డ్ టు ట్రీట్ మీ లైక్ ఎ డాటర్. ఓకే. అదే నేను నిన్న మొన్న వరకు చెప్తున్నాను, ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఈ పంజాబీ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కొంతమంది చాలా చెడ్డ పేరు కూడా ఉంటాయి, కానీ ఆల్ దీస్ పంజాబీ మెన్ వర్ సో సపోర్టివ్. నా డైరెక్టర్ కూడా లేక్ టర్న్ కూడా పంజాబీ ఆయన, సురేంద్ర కపూర్ అంటే బోని కపూర్ వాళ్ళ ఫాదర్. మా ఆయన కూడా బయట అక్కడ కనిపిస్తే ఇంటికి రండి రా ఇద్దరు కలిసి రండి, ఇద్దరు 2 ప్యాకులు వేద్దాం, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇంటికి రండి మీరు, అంత ఎఫెక్షనేట్ గా. అంతకుముందు బాగా కొత్తలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా వెళ్ళేవాళ్ళం. అప్పుడు శ్రీదేవి గారు ఉన్నప్పుడు లేదు, ఆ తర్వాత వెళ్ళలేదు. ఓకే.